హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఈ వీడియోను చూసే ముందు మీరు 3 ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయడం. లైక్ చేసిన వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం. మూడోది, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ఎస్ఆర్ ప్రొడక్షన్స్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం యూట్యూబ్లో. చాలామంది అడగొచ్చు, ఎందుకు లైక్ చేయాలి? మీరు లైక్ చేయడం వలన మీరు మా వర్క్ను లైక్ చేస్తున్నారు అన్న విషయం మాకు తెలిసి ఇట్ మోటివేట్స్ అస్ టు జనరేట్ ఆర్ క్రియేట్ మోర్ వాల్యుబుల్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. చాలామంది అడగొచ్చు, ఎందుకు షేర్ చేయాలి? అయితే ఇలా షేర్ చేయడం వలన మీకు బాగా నచ్చినటువంటి ఒక విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అనేది ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ది సొసైటీ. మూడోది, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి? యాజ్ యూజువల్గా మేము ఎంతోమందికి చెప్తున్న విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ హూ విల్ బి నోటిఫైడ్ వెన్ వీ యాడ్ న్యూ వీడియోస్. సో మేము ఏదైనా కొత్త మోటివేషనల్ వీడియోను యాడ్ చేస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా యూ వోంట్ మిస్ ఫ్యూచర్ మోటివేషనల్ వీడియోస్. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఆర్ ప్రొడక్షన్స్. Without any delay, let's enter into the story. నేను 2005లో ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవాడు. ఆ మేనేజర్ ఎప్పుడు చెప్పేవాడు, నేను చాలా ఎఫర్ట్స్ ప్లేస్ చేస్తున్నాను బట్ స్టిల్ అనుకున్న టార్గెట్ను రీచ్ కాలేకపోతున్నాను అనేసి. అదే టైంలో ఇంకొక మేనేజర్ ఉండేవాడు. ఎక్కువ ఎఫర్ట్స్ ఏం ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అతను చెప్పేవాడు, ఎక్కువ ఎఫర్ట్స్ ఏం ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ ప్లేస్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ రైట్ డైరెక్షన్ సో దట్ యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్ విత్ ఈజ్ అండ్ yes, you are right, with least efforts. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఈ పర్టికులర్ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది. దాన్ని మీకు ఒక చిన్న కథ ద్వారా నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఆ కథ చాలా సింపుల్. ఒక ఇద్దరు ఫ్రెషర్స్ ఐటీ కంపెనీలో జాయిన్ అవుతారు. ఇద్దరు ఫ్రెషర్స్ కూడా మంచి మెరిట్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళకు వచ్చేసి మోర్ దాన్ 80% అక్రాస్ దేర్ అకాడమిక్స్. సో వాళ్ళ అకాడమిక్స్ అన్ని 80%తో కంప్లీట్ చేశారు. దాంట్లో ఒక స్టూడెంట్ వచ్చేసి నేను చెప్పినటువంటి కేటగిరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ కిందకి వెళ్ళాడు. ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్. అతను వచ్చేసి ఎఫర్ట్స్ ప్లేస్ చేయాలి. మీరు ఎఫర్ట్స్ ప్లేస్ చేయకుంటే మీకు సక్సెస్ రాదు. అండ్ రెండవ అతను సెకండ్ కేటగిరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ కింద జాయిన్ అయ్యాడు. సో సెకండ్ కేటగిరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే ఎఫర్ట్స్ ప్లేస్ చేయాలి ఆబ్వియస్లీ, బట్ అది రైట్ డైరెక్షన్లో చేయాలి అని నమ్మే వ్యక్తి అనమాట. సో అలా కొన్ని రోజులు గడిచింది. ఇద్దరు డిఫరెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కింద పనిచేస్తూ ఉన్నారు. ద ఫస్ట్ క్యాండిడేట్, అతను ఎవరైతే జాయిన్ అయ్యాడో అతను కొన్ని రోజుల తర్వాత హీ ఎండ్ అప్ ఇన్ ఫ్రస్ట్రేషన్. ఏంటి, నేను ఎంత ఎఫర్ట్స్ ప్లేస్ చేసినా నాకు అసలు ప్రమోషన్స్ రావట్లేదు, అప్రైజల్స్ రావట్లేదు, అండ్ ఏం చేసినా కూడా మొత్తానికి ఐఎమ్ నాట్ గ్రోయింగ్ ఇన్ మై కెరీర్ ల్యాడర్లో అనేది గ్రో కావడం జరగట్లేదని ఫీల్ అయ్యేవాడు. రెండో వాడు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉన్నాడో అతను త్వరగా రైట్ డైరెక్షన్లో, రైట్ ఫోకస్, రైట్ టైంలో చేసి కెరీర్ ల్యాడర్లో ఎదగడం జరిగిందనమాట. సో మీరు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు హైదరాబాద్ రీచ్ అవ్వాలి, లెట్సే వైజాగ్ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వాలి అంటే మీరు హైదరాబాద్ వెళ్ళే బస్సును మాత్రమే పట్టుకోవాలి. మీరు విజయవాడ వెళ్ళే బస్సును పట్టుకొని విజయవాడ వైపు హార్డ్ జర్నీ చేస్తూ గతుకు రోడ్లో దీంట్లో కష్టపడుతూ జర్నీ చేసినప్పటికీ మీరు మీ డెస్టినేషన్ హైదరాబాద్ అయితే మీ విల్ ఎండ్ అప్ ఇన్ ది విజయవాడ. సో ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ ఎంతో హార్డ్ జర్నీ చేసినప్పటికీ కూడా యూ విల్ నెవర్ ఎవర్ ఎండ్ అప్ ఇన్ హైదరాబాద్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీ థింగ్స్ ఏంటంటే,
you have to place efforts, you have to perform the journey, you have to perform the journey in right direction to reach the right destination. సో ఇక్కడ గమ్యం అనడం కంటే ఇది మనం అనుకున్న గమ్యం. మీరు ఒక గమ్యాన్ని నిర్దిష్టంగా సెట్ చేసుకోండి. మీకు ఒక నిర్దిష్టమైన గమ్యం ఉన్నప్పుడు ఆ గమ్యాన్ని చేరడానికి గల ఛానల్స్ ప్రాపర్గా అనలైజ్ చేయండి. ఇలా ప్రాపర్గా అనలైజ్ చేసిన ఛానల్స్లో ద బెస్ట్ ఛానల్ను చూస్ చేసుకొని ద లీస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ కంప్లీట్ స్టోరీలో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒకవేళ మీరు చేరవలసిన గమ్యం ఏమిటి అని తెలియకపోయినా, మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి మార్కెట్లో ఆర్ సొసైటీలో ఉన్న ఛానల్స్ తెలియకపోయినా, మీరు మీ గమ్యాన్ని చేరుకున్నామా లేదా ఇదే నేను అనుకున్న గమ్యమా అని అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీస్ లేకపోయినా మీరేం బాధపడవలసిన అవసరం లేదు. ఈ మూడింటిని మీరు ఇప్పటి నుంచైనా సరే బిల్డ్ చేసుకోగలిగితే మీరు అట్లీస్ట్ డౌన్ టు ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు మీ గమ్యాన్ని చేరే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, I hope this video helps you to identify your destination and to find out the different set of channels available to reach your destination. And the third thing, to reassess or to validate your destination, whether it is the destination that you have to reach or not. సో ఈ మూడు విషయాలను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే లైఫ్లో ఎన్నో విషయాల్లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ ఎ లాట్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మూడు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోను మీరు యూట్యూబ్లో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ నచ్చిన వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ get benefit because of this video. Please feel free to share with them. Third one,